అపరాధి అని ఏమంటారు? అపరాధి అని ఏమంటారు? బైబిల్ గ్రంథంలో వచ్చే చూద్దాం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో చూస్తే మనకి ఇబ్బంది కలదు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని తెరచి, అందరూ బైబిల్ గ్రంథాన్ని తెరచి గలతీయులకు రాసినటువంటి పత్రిక పదకొండవ వచనాన్ని చదువుదాం. 11వ వచనాన్ని. అపోస్తలుడైన పౌలు భక్తుడు, అపోస్తలుడైన పౌలు గారు చక్కని మాట రాశారు ఇక్కడ. అయితే కేఫా అంత్యోకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను కనుక నేను ముఖాముఖిగా అతడిని ఎదిరించి తిని, ఎలయనగా యాకోబును అతనుడి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనం చేయుచుండెను. కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరై చూసి ఇక్కడ పౌలు భక్తులు అంటా ఉన్నాడు. అది నేను అంత్యోకయకు వచ్చేటప్పటికల్లా పేతురు అన్ని జంతువుగా ఏం చేస్తున్నాడంట? భోజనం చేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు? భోజనం చేస్తున్నాడు కనుక ఎలా తీర్చబడ్డంట? అపరాధిగా తీర్చబడ్డాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరు తీర్చాడు? అప్పుడు దేవుడు తీర్చాడా? పౌరు గారు తీర్చాడు అపరాధిగా కేఫాని పేతురుని? గలతీ సంఘానికి రాస్తున్నాడు పేతురు భక్తుడు. అంత్యోకయకి వెళ్ళేసరికి అన్ని జనులతో కలిసి పేతురు ఏం చేస్తున్నా అంటే అన్ని జనులతో భోజనం చేస్తున్నాడు. అన్ని జనులతో కలిసి ఏం చేస్తున్నాడు చెప్పండి? అందుకని అపరాధిగా తీర్చబడను. అపరాధం అంటే ఇప్పుడు అపరాధం అంటే ఏంటి? అపరాధం అంటే చూడండి, ఎవరికి తెలియకుండా చేయకూడని పని చేయటం అపరాధం అంటారు. అర్థమవుతుందా? వద్దన్న దాన్ని చేయటం అపరాధం అంటారు. చూడండి, ఇప్పుడు ఎవరు తెలియకుండా చేస్తున్నాడు, అపరాధిగా తీర్చబడ్డాడు అని చెబుతున్నాడు. అయితే నిజంగా పేతురు అపరాధి అంటే కాదు. చూడండి, ఒకవేళ యేసు ప్రభు ఉన్న దినాల్లో పౌలులు అనుకోండి, యేసు ప్రభు ఎవరికి వెళ్ళాడు? ఎవరికి వెళ్ళాడు? అన్ని జనులకి వీళ్ళకి వెళ్ళాడు, అపరాధులకు కాదు. అపరాధి అంటే వెళ్ళబోళ్ళ కాడికి వెళ్ళేవాడు అపరాధి. అర్థమైందా? ఇప్పుడు మనం ఉన్నాము, అన్ని ఏదో పెద్ద పండుగ చేసుకుంటా, ఓ బొమ్మ ఊరేగితా, మరిన్ని తల్లి ఊరేగితున్నా అనుకో, ఆడకెళ్ళి మనం కొబ్బరికాయ కొట్టి ఆడ కాలు ఇచ్చి ఆ దండం పెట్టి వచ్చాం. అదేంది? అపరాధం. ఎందుకంటే విగ్రహం దేవుడు పెట్టుకోవద్దు అన్నాడు. దేవుడు వీళ్ళేం చేశారు? ఆ దేవుడి పేరంటే ఇలా చేపిస్తున్నారు కనుక వాళ్ళు అపరాధులు. మనం కూడా చేసారు, మనం కూడా అపరాధం. ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా ఆజ్ఞ అతిక్రమించొద్దని. ఆజ్ఞ అతిక్రమించే దానిని పాపంగా కాకుండా పుణ్యకార్యంగా చేస్తున్నారు వాళ్ళు. వీళ్ళందరూ అపరాధులుగా తీర్చబడతారు. ఎందుకంటే విగ్రహం పెట్టుకోవద్దంటే విగ్రహం పెడుతున్నది పాపం. బొమ్మలు చేయొద్దంటే బొమ్మలు చేయటం పాపం. దానికి మొక్కటం పాపం. దానికి కొబ్బరికాయ కొడతాం పాపం. దానికి ఆరాధన చేయటం, దండం పెడతాం పాపం. ఎందుకు? ఆ విగ్రహంలో ఏం లేదు? జీవము లేదు. జీవాధిపతి ఏమన్నాడు? దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఈ పౌలు గారు యేసు ప్రభు దినాల్లో ఉంటే, యేసు ప్రభు సమరయ్య నెలకెళ్తే సమరస్థితి రమ్మంటే సమరసి వాక్యం చెప్పాడు. సమరయ్యలు అందరూ కూడా వచ్చారు, రమ్మంటే వెళ్ళాడు యేసు ప్రభు గారు. ఇప్పుడు యేసు ప్రభు అపరాధం అంటాడు. అర్థమవుతుందా? చూడండి, పేతురు ఏమంటున్నాడు? ఒక మాట అన్నాడు. పేతురు ఏమన్నా అంటే మళ్ళీ ఇక్కడికి వద్దాము. పేతురు ఏమన్నా అంటే చూడండి ఒకసారి అపోస్తలుల కార్యాల గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. ఇలాగ ముమ్మారు జరిగేను. తరువాత అంతే ఆకాశం తీసి తిరిగి తీసుకొని వెంటనే 9వ వచనం 9 రెండవ వారు ఆ శబ్దం ఆకాశం నుండి దేవుడు పవిత్రం చేసినవి నీవు
నిషిద్ధమైన ఎంచవద్దని ఉత్తరం ఇచ్చారు. దేవుడు చెబుతా ఉన్నాడు, పేతురు ఆకలి కొని ఆ చర్మాకారుడు సీమోను యొక్క మేడ పైన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆకలితో ఉపవాసంతో ప్రార్థన చేస్తా ఉన్నాడు. అప్పుడు ఆకాశం నుంచి అంట 4 చెంగులతో దిమ్మని ఒక పెన్ను దిగి వచ్చిందంట. అందులో ఏమన్నాడంటే ఆయన చెబుతున్నాడు, ఇక్కడ ఏం చెబుతున్నాడంటే చూడండి 5వ వచనం, నేను ఎప్పే పట్టణమును ప్రార్థన చేయుచుండగా పరవశుడైతిని. అప్పుడు ఒక దర్శనం నాకు కలిగెను. అది ఏదనగా 4 చెంగులు పట్టి దింపడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశం దిగి నా యొద్దకు వచ్చాను. దాని వైపు నేను తేరి చూచి పరీక్షింపగా భూమి మీద నుండి చతుష్పాద జంతువులను, అడవి మృగములను, ప్రాకెడు పురుగులను, ఆకాశ పక్షులను నాకు కనబడెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దము నాతో చెప్పుట వింటిని. చూసారా, ఆకాశం నుంచి ఒక పెద్ద దుప్పటి, అందులో ఒక 12 పాత్ర, అందులో చతుష్పాద జంతువులు, అడవి మృగాలు, పాకిడి పురుగులు అన్నీ ఉన్నాయంట. పేతురు, నీవు లేచి వాడిని చంపుకొని నాకలకొని ఉన్నావు గనక, ఆత్మల భారం కలిగి ఉన్నావు గనక ఇదిగో వాటిని చంపుకొని తిను అంటున్న వాక్కు. ఆకాశించినటువంటి శబ్దము వాక్కు దేవుని స్వరం ఏం చెబుతుందంటే వాడిని చంపుకొని తిను అని పేతురు చెబుతుంది. ఇప్పుడు పేతురు ఉన్నప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినమని శబ్దం నాతో చెప్పుడు వింటిని. అందుకు నేను, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏది నా నోట ఎన్నడూ పడలేదని చెప్పగా. చూసారు ఏం చెబుతా అంట, దేవా, పచ్చి మాంసాన్ని కానీ ప్రాణం చంపినాటిని కానీ నేను తినదయ్యా. ఆ పురుగులు నేను తినలేను, ఆ చతుష్పాద జంతువులు తినలేను, అడవి మృగాలను తినలేను. ఇటువంటి స్వభావం కలిగినటువంటి మనుషుల ఇళ్లకు నేను వెళ్ళను, వాళ్ళ సువార్త చెప్పను అంటున్నాడు. ఒకే మాట చెప్పాలంటే ఏం చెప్తాడు ప్రభుతో? ప్రభువేమో నువ్వు అందరి దగ్గరికి వెళ్ళాలి, అందరికి సువార్త చెప్పాలి, అందరినీ ప్రభు రాజ్యం నడిపించాలి, అందరు నీలో కలుపుకోవాలి అని చెప్తున్నాడు ప్రభు. నువ్వు పరిశుద్ధుడవు, నీకు సేవ అప్పగించబడి ఉన్నది, అందరు నీలో కలుపుకోవాలి. దేవుని వాక్యం వస్తుంది అన్నాడు, నిషిద్ధమైందయ్యా. ఇదిగో అన్ని జనులకు నేను వెళ్ళను, అన్ని జనులతో కలిసి సహవాసం చేయను, అన్ని జనులతో కలిసి తినను అని చెబుతా ఉన్నాడు పేతురు. అప్పుడు అలాను 2వ మారు కూడా ఆ శబ్దం ఆకాశం నుంచి వచ్చింది. దేవుడు అన్నాడు, దేవుడు పవిత్రము చేసినవి నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దు. దేవుడు అంట జనాలందరినీ కూడా పవిత్రపరచు. ఎవరెళ్ళకైనా మనం వెళ్ళొచ్చు, ఎవరెళ్ళకైనా మనం తినొచ్చు, ఎవరికైనా సువార్త ప్రకటించవచ్చు అని దేవుడు ఒక చక్కని వాక్యాన్ని మనకు అనుగ్రహిస్తే అక్కడ పేతురు అంటున్నాడు, దేవుడు పౌలు అన్నాడు, ఇతను అపరాధిగా తీర్చబడ్డాడు అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు ఎంతో మంది అన్నిటికి వెళ్ళాడు. ఆయన అపరాధ చెప్పండి, అపరాధ. చూసారా, మనకి పొలంలో 2 పనిచేస్తారంట. ఒక ఆయనేమో పరిశుద్ధాత్మ దేవుడు, ఒక ఆయనేమో అపవిత్రాత్మ. అర్థమవుతుందా? మోసమోసాత్మ, అబద్ధ బాధకుడైన ఆత్మ, అనేకులు నోట అబద్ధం ఆడించే ఆత్మగా పనిచేస్తూ ఉన్నాడు. ఈ సందర్భంలో పౌలు పేతురు కంటే గొప్పడు అనిపించుకోవాలని ఏమని చెబుతున్నాడు? పేతురు అంట అన్ని జనులతో కలిసి భోజనం చేస్తే అపరాధిగా తీర్చబడ్డాడంట. యేసు ప్రభు అన్ని జనులకి భోజనం చేస్తే అపరాధా చేయలేదు. ఆయన చేసేది యేసు వారు జక్క ఇంటికి వెళ్ళాడుగా, జక్కలందరూ పాపైన ఈ మనుషుడు అన్నాడు. ఆ రోజు రాత్రి పేతురు ఎక్కడ ఉన్నాడు చెప్పండి? జక్క ఇంట్లో భోజనం చేశాడు. ఇప్పుడు యేసు ప్రభు అపరాధా కానప్పుడు పేతురు అపరాధా? మరి ఎందుకు అన్నాడు అంటే అక్కడ పేతురుని ఇంకొక ఆత్మ వాడుకుంటా ఉన్నాడు. ఈరోజు అనేక సంఘాలను వాడుకున్నటువంటి ఆత్మ వీడే. అర్థమవుతుందా? అబద్ధాన్ని నమ్మించి అబద్ధాన్ని కొనసాగించే ఒక ఆత్మ ఏం చేస్తుందంటే అందరినీ భ్రమపరిచి మోసం చేస్తా ఉంది. రేపు నరకంలో పడిపోయిన తర్వాత అక్కడ నుంచి తప్పించోడు ఎవరో నీకు ఉండరు. అక్కడ అగ్ని పురుగు
అప్పుడు దాకా అబద్ధం చెప్పేవాడిని వెంటబడతానే ఉంటాడు. నువ్వు ఈ దేహాన్ని విడిచేంత వరకు, ఈ దేవుడు కట్టిన ఇంటిలో ఉన్నంత వరకు నీ ఇంటిని ఖాళీ చేయించాలని, నీ ఇంటిని పాడు చేయాలని, నీ దేహాన్ని వారు లోపరుచుకోవాలని, నీ దేహం ద్వారా వారి కోరికలు తీర్చుకోవాలని నీ వెంట పడతానే ఉంటాడు. నువ్వు మాత్రం వాడిని ఎదిరించాలి, జయించాలి. వాక్య ప్రకారం జీవించడం కోసం అపవాది యొక్క కట్లని తెప్పేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అపరాధి అంటే ఏమో చెప్పండి? అపరాధి అంటే ఈయన కాదు. అపరాధి అంటే ఏంటంటే, దావీదు ఒక రోజు మేడపైకి తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు అలా చూడగానే ఒక ఆమె స్నానం చేస్తుంది బత్షెబ. దాన్ని చూసి కింద దిగొచ్చి, అయ్యో నేను తప్పులు చూశాను, క్షమించుకోవడం వల్ల అనకుండా రాజు కదా ఏం చేశాడంటే ఆమె తీసుకొచ్చి ఆమెతో కలిసి పాపము చేసి ఆమెకి ఆమె పంపించేశాడు. ఇది అపరాధం. ఇదేం చెప్పండి? అపరాధము. ఎందుకంటే పాపము చేసి తన పాపాన్ని తను కప్పుకొని ఎవరు చూడలేదనుకొని ఆమెను పాడు చేసి ఆమె భర్తకు ఆమెను అప్పగించాలనుకున్నాడు. ఎవరు? అపరాధి. కానీ ఎవరు చూశారు? పరలోకమందున్న దేవుడు చూచి ఆమె గర్భాన్ని తెరిచాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. కప్పుకోవాలనుకున్న పాపాన్ని బహిర్గతం చేశాడు దేవుడు. నాతాను ప్రవక్తను పంపించి, నువ్వు అపరాధివి దావీదా, నువ్వు పాపము చేసి అపరాధిగా తీర్చబడ్డావు దేవుని సన్నిధిలో అని చెప్తాను. దేవుని స్తోత్రం కలుగునుగా. అప్పుడు దావీదు గమనించి, అయ్యో దేవా, నేను అపరాధినే, నేను పాపినే, నన్ను క్షమించు, నేను చేయకూడని భయంకరమైన పాపం చేశానయ్యా, నీ పరిశుద్ధాత్మ తీసివేయద్దని ప్రభు పాదాలు పెట్టుకొని బ్రతిమాలి తన అపరాధ పాపాన్ని ఏం చేశాడు చెప్పండి? దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకే ఆ బత్షెబ అంట దేవుడు ఆ గురించి రాయబడలేదు, కానీ ఎంతో ప్రార్థన చేసి కన్నీళ్లతో తన పాపాన్ని కడిగేసుకుందంట. అందువల్లనే సొలొమోను అంటాడు, నా తల్లి కన్నీళ్ళ ప్రార్థన వలన దేవుడు నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టేందుకు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ తల్లి కన్నీరు విడిచి ప్రార్థన చేసిందంట, అయ్యా నేను బహు దౌర్భాగ్యురాలయ్యా, ఇదిగో నేను పాపంలో పడ్డాను, రాజు గనక నేను లోబడిపోయాను, ఇదిగో నేను పాపిని గనక ఈ శిక్ష నా మీద ఉంచొద్దు, నా సంతానం ఉంచొద్దు. మొదటి కుమారుడు చనిపోయాడు, రెండవ కుమారుడు చనిపోకూడదు ప్రభు అని దేవుణ్ణి వేడుకొని దేవుడు ఆ పాపాన్ని కూడా అపరాధులు నిర్దోషులుగా తెచ్చుకోవడం. దేవుని స్తోత్రం కలుగునుగా. కప్పుకునేవాడు ఎవడంటే అపరాధి. కప్పుకునేవాడు చెప్పండి? పాపం చేసి కప్పుకునేవాడు ఎవడు? ఎవరు చూడని దాచుకునేవాడు ఎవడు? అపరాధి. ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఎవడు? దేవుని స్తోత్రం. దోషి కాదు. ఒప్పుకొని విడిచిపెట్టేవాడు పవిత్రుడు అయిపోతాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 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 చూడండి, ఇప్పుడు పేతురు అన్నాడు, పేతురుతో దేవుడు అన్నాడు, దేవుడు పవిత్రం చేసినవి నీవు నిషిద్ధమైనవని ఎంత ఉత్తరం ఇచ్చాను. ఇలా ముమ్మారు జరిగిన తర్వాత అంతా ఆకాశంలో తీసుకొని పోబడేను. ఆ పాత్ర ఆకాశానికి వెళ్ళిపోయింది. పేతురు ఏం చేయలేదు? దేవుడు చెప్పిన మాట వినలేదు, చెప్పుకొని తినలేదు. అందుకే ఈ రోజున అనేక రకాల స్వభావం కలిగిన వాళ్ళు చూడండి, దేవుడు పవిత్ర పక్షం తెలుసుకోక దేవుని మార్గంలో రాలేకపోతా ఉన్నారు. అందరినీ దేవుడు నడిపించాలని దేవుడు కోరుకున్నాడు. సత్యం గురించి చాటి చెప్పాలని దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. మనం అనేక మందిని ప్రభుత్వాల దగ్గరికి తీసుకురావాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. అపరాధులు అంటే ఎవరు చూడలేదండి చేసిన అపరాధం. పేతురు అపరాధం అంటే కానీ కాదు. ఎందుకంటే అన్ని జనులకి యేసు ప్రభువు వారిని కూడా భోజనము చేసేది. ఇక్కడ భోజనం చేసేది కాదు చేశారు పేతురు. మరి చూడండి, అక్కడ మళ్ళీ చదువుతాం. కొరింథీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. కేఫా అంత్యోదయకు వచ్చినప్పుడు అతను అపరాధిగా
తీర్చబడి కనుక నేను ముఖాముఖత నిర్మించుకుని ఎలాగనగా యాకోబు కొందరు రాకమునుపు అతను అన్ని జనులతో భోజనం చేయుచును గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెలుగు తీసి వేరైపోయింది. యేసు ప్రభువు సున్నతి పొందాడు, యేసు ప్రభువు కూడా సున్నతి పొందాడు, వేరైపోయాడని చెబుతారు. తక్కిన యూదులు అతనితో కలిసి మాయా వేషం వేసుకుని కనుక బర్నబా కూడా వారి వేషధారణ వలన మోసపోయాడు. అంటే పౌలు అక్కడ నీతిమంతుడు, బర్నబా పౌలు పేతురు ఇలా నీతిమంతులు అపరాధాలు నేర్చుతా ఉన్నాడు. వారు సువార్త సత్యం చొప్పున క్రమంగా నడుచుకొని పోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేవలం చెప్పినదేమనగా నీవు యూదుల వలె అన్ని జనుల వలె ప్రవర్తించుండగా అన్ని జనులు యూదుల వలె ప్రవర్తించాలని ఎందుకు బలవంతము చేయించున్నావు అంటా ఉన్నాడు. పేతురు బలవంతము చేసినట్టు దాఖలాలు సువార్త ప్రకటించాడు. ప్రభు చెప్పిందే మనము జన్మ వల్ల యూదులమే గాని అన్ని జనులు వచ్చిన పాపులము కాము అని ఇక్కడ ఎడగొడుతున్నాడు. చూసారా, ఎడగొడుతున్నాడు. పౌలు ఏం చెప్తారు చెప్పండి? పేతురుతో మాట్లాడే దేవుని చెప్తున్నాడు, మనము జన్మ వలన యూదులమే గాని అన్ని జనులు వచ్చిన పాపులము. అంటే అన్ని జనులు పాపులా? దేవుడు ఏమన్నాడు? నేను అందరినీ కూడా ఇందాక మీరు చదివారు కదా, మీకు అర్థం కావట్లేదు వాక్యం. దేవుడు ఏమన్నాడు? పేతురు నువ్వు దేవుడు నిషిద్ధమైనది అని చూడు, దేవుడు పవిత్రం చేసిన వాటిని నిషిద్ధమైనవిగా ఎంచవద్దు. యేసు ప్రభు యూదుల కోసం చనిపోయాడా? యేసు ప్రభు యూదుల కోసం చనిపోయాడా? ప్రపంచ జనులందరూ చనిపోయాడా? ఆయన లోక పాపంలో మోసుకొని పోవు లోక పాపం యూదుల పాపాలను మోసుకొని పోయి దేవుని గొర్రెల పిల్ల కాదు. ఆయన ఇశ్రాయేలు పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రెల పిల్ల కాదు. ఆయన లోక పాపాలను మోసుకొని పోయే దేవుని అందరి పాపాలను మోసుకొని దేవుని గొర్రెల పిల్ల. ఇప్పుడు ఏమన్నా చూసారా? ఎంత మాట్లాడు. మనము జన్మ వల్ల యూదులమే కానీ అన్య జన్మలో చేరిన చూసావా? అంటే రక్షణ పొందిన వాళ్ళు సువార్త పొందిన అన్ని జన్మలో కింద పాపులు అవుతారా? ఈయన అంటే సాతాను కొన్ని సందర్భాల్లో సాధకులను కూడా వాడుకుంటాడు. ఎందుకంటే ఘనం తెచ్చుకోవాలి. పేతురు కంటే ఎక్కువగా గల్తీల మధ్య గల్తీ సంఘంలో ఈయన పేతురు కంటే గొప్పడు అనిపించుకోవడం కోసం ఆ సంఘానికి రాస్తా ఉన్నాడు. చాలా మంది చూడండి ఆ భక్తులు దేవుని సేవకులు జనాల మధ్య గొప్పగా పొగడబడటం కోసం వాళ్ళని వీళ్ళని నిజమైన సోదరుని విమర్శిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ జరుగుతుంది. ఇంకొక ఆత్మ ఎవరినైతే ప్రవహిస్తాడో ఆ ఆత్మ కాని మాటలు బోధిస్తాడు. గల్తీల మధ్య గొప్పడని చూడడానికి అంటున్నాడు, మనము జన్మ వల్ల యూదులమే కానీ అన్ని జన్మలో చేరిన పాపులము. అన్ని జన్మకి వెళ్తే పాపులు అవుతారా? మనం ఇప్పుడు తెల్లారైతే అన్ని జన్మలో పనులు చేయాలి, అన్ని జన్మలో వాటిని తెచ్చుకొని తినాలి, అన్ని జన్మలతో కలిసి పనులు చేసుకోవాలి, అన్ని జన్మలతో కలిసి ప్రయాణాలు చేయాలి, అన్ని జన్మలతో కలిసి అనేక ఫంక్షన్లో పాల్పొంపులు పొందాలి. అంత మాత్రం పాపులు అవుతామా? అన్ని జన్మలతో కలిసి భోజనం చేస్తే పాపులు అవుతామా? మరి ఇక్కడ పౌలు అంటున్నాడు. చూసారా? అంటే ఆ సందర్భంలో విడవబడే ఆత్మ ఉంది. విడవబడే ఆత్మ దైవ నోట ఇలా పలిగించి గలతీల మధ్య ఈయన గొప్పడు అనిపించుకోవడానికి ప్రేరేపణగా మనలో అలాగే సాతాను ప్రేరేపిస్తాడు. అర్థం కాని జ్ఞానంతో ఏ వరం లేకపోయినా, ఏ జ్ఞానం లేకపోయినా, దేవుని అభిషేకం లేకపోయినా, నేనేదో పాడతానని, నేనేదో ప్రార్థన చేస్తానని తెచ్చిపోయేవాడు చాలా మంది. వాళ్ళకేం లేదంటే దైవ జ్ఞానము దైవాత్మ లేనే హెచ్చిపోబడి ఎవరు కూడా. యేసు ప్రభు వారు దేవుని కుమారుడు అయ్యుండి తగ్గించుకున్నాడు కానీ హెచ్చించుకోవాలా. యేసు ప్రభు గుణలక్షణాలు మనలో రాత్రి చెప్పా. ప్రభు గుణాలోనే కనికరం ఉంది, దయ ఉంది, దీర్ఘ శాంతం ఉంది. దేవుని స్తోత్రంగా. ఒకవేళ పేతురు చేసిందే పొరపాటు అయితే పేతురు తీసుకెళ్ళి సహోదరుడా ఏంది పని అన్నా, సహోదరుడా ఏంటి పని అన్ని చెబుతాను, గురించి చేస్తాను, ప్రభు చేయొద్దు అన్నాడు కదా చెప్పాలి. ప్రభు చేయొద్దు అన్నాడా? ప్రభు చేసాడు. దేవుని స్తోత్రం కలుగును. ఇదే చూసి ఇక్కడ ఏమంటే కేఫాని పేరు చూపిస్తున్నాడు పౌలు, ఇంకా అపరాధి అని దేవుడు చూపిస్తున్నాడు. అదే పేతురు పౌలు ఏమన్నాడు తెలుసా? ఒకసారి
పేతురు రాసినటువంటి పత్రికలోకి వెళ్దాం. ఏమన్నాడు చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకోండి. చూసారా? మరియు మన ప్రభుకి ఏమైనా రాత్రి దీర్ఘశాంతం గలవాడు ఆయన. ఏం గలవాడు ఆయన? దీర్ఘశాంతము. మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకోండి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహమైన జ్ఞానము చొప్పున మీకు రాసిన. పౌలు ఏమన్నాడు చూసారా? ఏమన్నాడు పౌల్ని? పౌలు ఏమని సంబోధిస్తూ ఉన్నాడు? మన ప్రియ సహోదరు. అలాగూ మన ప్రియ సహోదరుడైన, అంటే మనకి ఎంతో దగ్గరగా ఉన్నవాడు, మనం ప్రేమించిన సహోదరుడు. చూసారా? మరి ఈయనేమన్నాడు? ఈయనేమన్నాడు? కేఫా అంటున్నాడు. చూసావా? ఎవరిలో ఏ ఆత్మ పని చేస్తామని ప్రార్థించారా? దేవుని వాక్యం విక్రయించబడదు. మీరే దేవుని వాక్యాన్ని సరిగా నేర్చుకోక సరైనటువంటి అనుభవాలకు రాకుండా అన్ని ఆచారాలకు వెళ్ళిపోయి, విగ్రహ సంబంధమైన ఆచారాలకు వెళ్ళిపోయి, అపవాది కట్లో చిక్కుబడి ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించలేక పాపములోనే ఇంకా ఆశీర్వాదం లేక నడుచుకుంటా ఉన్నారు. అర్థమవుతుందా? చూసి ఇక్కడ ఏమన్నాడా? అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున రాసినాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నింటిలోనూ బోధించున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. ఆయన రాసినట్లంట కొన్ని గ్రహించడానికి కష్టంగా ఉన్నాయి అంట. చదివాడు ఈయన. అసలు ఏంటి పౌలు ఏంటి, మన సహోదరుడు రాసే పత్రికలు ఏంటి, ఆయన ఏం చూపిస్తున్నాడు, ఆయన ఏం బోధిస్తున్నాడు అని ఆలోచన చేసి అవన్నీ కూడా చదివి అంటున్నాడు. వాటిలో కొన్ని సంగతులు ఏమైనవి? గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యా విహీనులు, అంటే చదువు ఎక్కువైపోయి హీనదశకు వచ్చిన వారు, స్థిరత్వం లేని వారు, దేవుళ్ళు నిలబడిన వారు తక్కిన లేఖలను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనములకు అపార్థము చేయుదురు. అంటే వక్రముగా తిప్పుదురు. వక్రంగా తిప్పి వాడుకుంటున్నారు డబ్బు కోసం ఈ లోకంలో. అక్రమంగా తిప్పేశారు ఆ లేఖనాన్ని. అదే చెబుతున్నాడు పేతురు భక్తుడు. ఇదిగో మన సహోదరుడు, మన ప్రియ సహోదరుడు పౌలు గారు రాసినటువంటి పత్రికలు ఉన్నవే, వాటిని విద్యా విహీనులు, చదువు ఎక్కువైపోయిన వాళ్ళు, హీన దశకొచ్చిన వాళ్ళు, అలాగనే స్థిరత్వం లేని మనుషులు, దేవుళ్ళు నిలబడక ధనాన్ని ప్రేమించి ధనమై పరిగెత్తి ధనాన్ని దోసుకునే దొంగలు ఉన్నారే, వారందరూ కూడా తక్కిన లేఖనాలు అపార్థం చేసినట్లు ఈయన రాసిన లేఖనాలను వక్రంగా తిప్పి వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని మీ వల్ల లాభం సంపాదించుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉన్నారు. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన, నీతి విరోధులు ఎవరు? వీళ్ళు నీతి విరోధులు ఎవరు? విశ్వాసము లేని వారు, దేవుని సొత్తును సొంతానికి, ఈ లోకంలో దేవుని సొత్తును వాళ్ళ విలాసాలకి, దేవుని పరిచర్యకై విత్తబడిన వాటిని వరిష్టానుసారంగా సుఖభోగాలను ఖర్చు చేస్తారే, వాళ్ళందరూ కూడా నీతి విరోధులు. ఏం చెప్పండి? నీతి విరోధులు. దేవుని పరిచర్యకు సమర్పించుకొని వచ్చి దేవుని పేట సంపాదించుకొని ఇష్టానుసారంగా ప్రవర్తించే వాళ్ళు నీతి విరోధులు. ఆ తప్పు బోధన వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాల్చుకొని ఉండండి అని నా దేవుని స్తోత్రం.
కాల్చుకొని ఉండండి. లేఖనాల్లో సరిచూసుకోండి. లేఖనాల్లో ఉన్నదానికి ఒక నీతిమంతులుగా మీరు నడుచుకున్నారో లేదో సరిచూసుకోండి. ఎంత చక్కని బోధన బైబిల్ గ్రంథంలో దేవుడు మన కోసం రాయించాడు తెలుసా? పేతురుకి పరలోక రాజ్యం తాళం చెల్లించాడు ప్రభు. నువ్వేంటి నింపుతావో అవి నింపబడతాయి, నువ్వేంటి బంధిస్తావో అవి బంధించబడతాయి. అధికారం ఇచ్చాడు ప్రభు. దెయ్యాల మీద అధికారం ఇచ్చాడు ప్రభు. చూడండి, పరిశుద్ధాత్మ మనం కలిగి ఉంటే, పరిశుద్ధాత్మ దేవుని బోధన మనం వింటే, ఇదిగో మనలో గర్వం ఉండదు, మనలో అహంకారం ఉండదు, మనలో కోపావేశాలు ఉండవు, మనలో ఎదుటి వారి మీద స్వార్థ బుద్ధి ఉండదు. ప్రేమ గలవారమై ప్రభు యొక్క స్వరూపంలోకి వచ్చి నీతి ప్రవర్తన గలవారమై జీవించగలుగుతాం. కనుక ప్రియం ద్వారా మనము దేవుడు చూడట్లేదని అపరాధులుగా మనం ఉండకూడదు. నీతిమంతులుగా మనము పేతురు అపరాధి కానే కాదు. దేవుని స్తోత్రం అన్నదాక. చూడండి, మనం పాపము చేసి ఎవరు చూడలేదు అనుకోని కప్పుకుంటే అపరాధులు అవుతాం. పాపము చేసి ఎవరు చూడలేదు కప్పుకుంటే మనం ఎవరు చెప్పండి? అపరాధం. ప్రభు పాదం దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి ఉప్పుకొని విడిచిపెడితే నీతిమంతులు అవుతుంది. దేవుని స్తోత్రం. నిరపరాధులుగా మార్చబడతాం. మనం నిరపరాధులుగా ఉండాలి కానీ అపరాధులుగా, ఏ అపరాధ పాపాన్ని మనం దాచుకోకూడదు, వాటిని విడిచిపెట్టాలి. అయ్యా, నేను ఎవరైనా తిట్టానా, నన్ను క్షమించు ప్రభువా. అయ్యా, నా సహోదరుని బాధ పెట్టానా, నన్ను క్షమించు ప్రభువా. అయ్యా, మోసం మాటలతో ఎవరి దగ్గర ధనం నేను కూర్చుకున్నానా, నన్ను క్షమించు ప్రభువా అనగా మనం ఏం చేస్తామో ప్రభువుకి తెలుసు, ఎలా చేస్తామో ప్రభువుకి తెలుసు. ఇదిగో ఒప్పందం కానీ మనం ఏం చేసినా తప్పులేదు, కానీ చాటుగా దోచుకునేవారిగా, దొంగలుగా, మోసం చేసేవారిగా, దేవునికి అవిధేయులుగా మనం ఉండి పాపాలు కప్పుకుంటే అపరాధులు అవుతాం. వాడిని ఒప్పుకొని విడిచిపెట్టి ఇదిగో పబ్లిక్ గా దేవునికి మహిమేచ్చేవారిగా ఉన్నదన్నట్లు మాట్లాడుతూ, ఉన్నదన్నట్లుగా చక్కని క్రమంలో జరిగిస్తూ మనం నడుచుకుంటే నిరపరాధులుగా తీర్చబడతాం. ఈ అపరాధం మనలో ఉండదటువంటి భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నీతి మన నడిపించి వర్ధన చేయగాక. ఆమె మనకి సాయంకాలం అమావాస్య కూడుకుంది. అందరూ ఉపవాసం ప్రార్థన చేసుకుందాం. చేపిస్తే సాయంకాలం కొంచెం పులిహార కానీ, కొంచెం ఏంటంటే కొంచెం సేమియా కానీ చేపిస్తాం. అందరూ కూడా రండి. సాయంత్రం అమావాస్య ఉపవాసంతో మనము వద్దాము, ప్రార్థన చేద్దాం అందరూ. తర్వాత మనం ఏం చేద్దామని చెప్పండి. కొంచెం పులిహార, కొంచెం స్వీట్ తీసుకొని సంతోషంగా మనకు రాకెళ్దాం. ఎప్పుడైతే ఆ అమావాస్య రోజు కూడా మనం ఉపవాసంతో అవుతాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన. ఎందుకంటే ప్రభు యొక్క స్వరూపం మనకు రావాలి, పరిశుద్ధంగా మనం మార్చబడాలి. మనలో కుళ్ళులు, అసూయలు, ద్వేషభావాలు, ఇదిగో కొల్లేలు, కక్షలన్నీ తొలగిపోవాలి. అప్పుడే మనం పరలోకం వెళ్తాం. పరలోకం వెళ్ళాలంటే ప్రభు సన్నిధిలో చక్కగా ఉండాలి. ఇది నేను ఓ స్థలం మినిస్ట్రీకి వెళ్ళా, నేను కలవర్ టెంపుల్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళా, నీ బతుకు మారిపోతే ఉపయోగం ఏముంది? మన బ్రతుకులు మారాలా వద్దా? మారాలి. కలవర్ టెంపుల్లో ఏమి లేదు, గోసనలో ఏమి లేదు, యేసు ప్రభువులో ఉంది అంతా కూడా. చూడండి, బ్రతుకులు మార్చుకోవాలంటే మనలో కలుగుతున్నటువంటి ఆ క్రోధాన్ని, ఆ కక్షల్ని, ఆ కోపవేశాన్ని, ఆ గర్వాన్ని, అసూయని, మత్తతల్ని, డంబాల్ని, శరీర కార్యాలని సంపూర్తిగా తీసేమని ప్రభువులో మనం వేడుకొని సంపూర్ణమైన పరిస్థితులు మార్చబడితే కడమూరు మోకాన్ని ఎత్తబడతాం. దేవుని స్తోత్రం కాక. ఎత్తబడి గుంపులో ఉంటావా, విడబడి గుంపులో ఉంటావా? చూడండి, నూతన పాస్టర్కి ఏమన్నా జ్ఞానం ఉందో చెప్పండి. అయ్యో, దీని నుంచి దగ్గర అందరికీ దూసుకుని వెళ్తా, 5 సంవత్సరాలు దూసుకెళ్ళి జ్ఞానం ఉందా చెప్పండి? ఉందా? అక్కడ అమ్ముడితే మనం ఏమైపోతాం చెప్పండి? మారు మనసు ఉందా? అది పాపం కదా. యేసులో దొంగలు వస్తారు, దోషులు వస్తారు, జాగ్రత్త. అబద్ధం వస్తారు, జాగ్రత్త. జాగ్రత్త చెప్పాడు ప్రభు. మన జాగ్రత్తలు మనం ఆ జాగ్రత్తలు తెలుసుకోవాలి కదా. తెలుసుకొని పరిపూర్ణ స్థితిని పొంది ఎత్తపడాలంటే మా ఇష్టమైన వెళ్తామంటే పైపోయిన వస్తాయి. అంత యొక్క గొర్రెలేమో కాపుని చూస్తున్నట్టే మనం యేసు ప్రభు చూసినట్టు సేవరికి ఉందాం. మన కాపురు యేసు ప్రభు వారు, మన గురువు యేసు ప్రభు వారు. మనం ఆయన శిష్యురాలము, మనం ఆయనకి గొర్రెలము, మేకలు కాదు, కంపలను చూసేవాళ్ళం కాదు.
గొర్రెకి కడుపు నిండిద్ది, మేక కడుపు నిండదు. ఎందుకంటే పై చూస్తే వెళ్ళింది, అది స్థిరంగా ఒక చోట ఉండనే. కాపను వెంబడిస్తే పచ్చిక బయలు నడిపిస్తాడు, చెట్ల వైపు చూస్తే కడుపు నిండదు. చూడండి, యేసు వచ్చినా కూడా గొర్రెల్ని మేకల్ని విడగొడతాడంట. గొర్రెల్ని మేకల్ని విడగొడతాడు. గొర్రెలందరినీ కూడా ఇదిగో స్వాస్థ్యం స్వాధీన జగత్తు పునాది వేయబడక మునిపే, భూమి పునాదులు వేయబడక మునిపే, మిమ్మల్ని అందరినీ భూమి మీద పంపించబడక మునిపే మీకోసం ఏర్పాటు చేసిన ఇదిగో ఈ స్వాస్థ్యాన్ని స్వాధీనపరచుకొని ప్రభు చెబుతారంట. మనందరం పాపులమే, పాపాలు కట్టుకోవద్దు, ఒప్పుకొని విడిచిపెడదాం, మళ్ళా పాపాలు చేయకుండా ఉందాం, పరిశుద్ధమైన జీవితం చేద్దాం, మన కుటుంబాన్ని రక్షించుకుందాం, మన బిడ్డలను రక్షించుకుందాం, మన భర్తను రక్షించుకుందాం, స్త్రీలను రక్షిద్దాం. జ్ఞానం కలిగి, ప్రవర్తన కలిగి, సోమర్థాలను తీసివేద్దాం. వృద్ధాగా పడుకోమాకండి, ఇంట్లో ఏదో పని చేసుకుంటా ఉండండి. ఇంట్లో పనులు చేసుకోండి, భర్తలను ప్రేమించండి, కుమారుని బిడ్డల్ని మంచిగా పోషించండి, శ్రేష్ఠ పదార్థాలతో తృప్తిపరచండి. దేవుడికి ఏది కావాలో ఆకాశవంతుల సర్వశక్తిగా దేవుడు నీకు ఉన్నాడు. ఆయన విడిచిపెట్టద్దు. పరిశుద్ధంగా జీవిస్తే ఆయన కూడా మనం విడిచిపెట్టనే విడిచిపెట్టదు. దేవుడు పరిశుద్ధంగా జీవించే భాగ్యం మనం దయచేసి మనల్ని మన కుటుంబాల వర్ధన చేయను గాక. ప్రార్థన చేసుకున్న తర్వాత